హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ అనేది రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో బాగా డిమాండ్ పెరిగిపోయింది. మన హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బేస్గా కూడా ఉంది. సో మరి ఇక్కడ అసలు ఫేషియల్ మరి ఆ సర్జరీస్ కానీ ఎలా జరుగుతుంది, అసలు దానికి గల ప్రికాషన్స్ ఏంటి అండ్ ఎవరెవరు చేయించుకుంటున్నారు, వీటన్నిటి గురించి మనకున్న మైండ్లో డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఫేషియల్ సర్జరీ ఒక సర్జన్ అనమాట. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. మన ఇండియాలో రీసెంట్ టైమ్స్లో అయితే మరి ఫేస్లో నోస్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ పార్ట్ తీసుకొని బాగా అంటే దానికి సర్జరీ చేయించుకోవడము, ఆ కరెక్షన్ చేయించుకోవడం అనేది కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. అండ్ నేను ఇప్పుడు స్పెషల్గా మిమ్మల్ని అడుగుదాం అనుకునేది నోస్ కరెక్షన్. ఓకే. కొంతమంది అయితే ముందు ఫొటోస్లో అయితే ఏంది ఇట్లున్నారు, ఇంత అందంగా ఎలా మారిపోయారు, స్పెషల్గా చెప్పాలంటే యాక్టర్స్ విషయంలోనే మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది మన ఇండియాలో? యాక్చువల్గా స్పెషల్గా నోస్ గురించి మాట్లాడాలంటే నోస్ ఇస్ ద చీఫ్ సీట్ ఆఫ్ బ్యూటీ అంటారు. అంటే మన ఫేస్లో డైరెక్ట్గా చూడంగానే నోస్ విల్ గివ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫేస్. సో ఎప్పుడైతే నోస్ కరెక్షన్ చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ ఆబ్వియస్గా కనిపిస్తుంది అనమాట ఫేస్లో. సో అందుకే ఆ డిమాండ్ పెరిగి ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా మ్యారేజ్ అయ్యే వాళ్ళు అట్లా బిఫోర్ మన దగ్గరికి వస్తుంటారు టు గెట్ ఇట్ డన్. సో దాన్ని రైనోప్లాస్టీ అంటారు అనమాట యాక్చువల్గా. ఓకే. సో రైనోప్లాస్టీలో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, అంటే 2 టైప్స్ ఆఫ్ విధంగా చేయొచ్చు. ఒకటేమో ఓపెన్ రైనోప్లాస్టీ అంటారు, ఒకటేమో క్లోజ్ రైనోప్లాస్టీ అంటారు. యాక్చువల్ జనరల్గా నోస్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఓపెన్ రైనోప్లాస్టీ కరెక్ట్ థింగ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్. ఎందుకంటే జనరల్గా నేను ఓపెన్ రైనోప్లాస్టీ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ లైక్ వెరీ స్మాల్ ఇన్సిషన్ ఇస్తాం, 2 to 3 mm. దట్ ఈస్ వెరీ స్కార్లెస్ అండ్ ఇట్ వోంట్ బి విజిబుల్, కనపడదు. సో ఇక్కడ నుండి ఇన్సిషన్ ఇచ్చేసి మనము విల్ ఆపరేట్ ఇట్ అనమాట. ఓకే. అండ్ ఎక్కువగా యాక్టర్స్ వీళ్ళ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి నోస్ కరెక్షన్స్ ఇలా చేయించుకునేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? కాంప్లికేషన్స్ వస్తాయి జనరల్గా, అంటే వాళ్ళు వాడే గ్రాఫ్ట్స్ని బట్టి అనమాట. జనరల్గా అందరే యాక్టర్స్కి రిబ్ గ్రాఫ్ట్స్ అని ఉంటారు. ఇప్పుడు ఈ నోస్ బోన్ ఉంటుంది కదా, ఇది మెయిన్ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ లేని వాళ్ళకి రిబ్ గ్రాఫ్ట్ పెడతాం మనం. ఈ పక్కటెముక నుండి రిబ్ తీసి దాన్ని నోస్ షేప్లో తయారు చేసి షేప్ చేసి నోస్ దగ్గర పెడతాం. ఓకే. సో అది ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ వాడినప్పుడు ఏంటంటే నోస్ ఎక్సలెంట్ షేప్ ఇస్తుంది అనమాట. కానీ జనరల్గా హీరోయిన్స్ కానీ యాక్ట్రసెస్ అండర్గో అయ్యే ప్రొసీజ్యూర్స్ మరీ అంత లాంగ్ ప్రొసీజ్యూర్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ నోస్ బాగానే ఉంటుంది, వాళ్ళు జస్ట్ పైన మీరు అంటారు కదా టచింగ్స్ అని అంటారు, అలాంటి చిన్నయ్యా అలాంటి చిన్నవి చేయించుకుంటారు తప్ప కొందరు ఉన్నారు. బట్ ద పీపుల్ హూ హ్యావ్ అండర్గాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైనోప్లాస్టిక్ కేసెస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఈ టైప్లో మనం ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ వాటిలో చూసే, టాలీవుడ్ వాటిలో చూసే కేసెస్ ఏంటంటే చిన్న కరెక్షన్స్ చేయించుకుంటున్నారు అనమాట. జస్ట్ టిప్ సరిగ్గా లేకపోయినా టిప్ ఎలివేషన్ అట్లాగా. అంటే కొంతమంది పాత హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల ముందే చేయించుకున్న వాళ్ళు. కానీ ఏంటంటే అది ఇప్పుడు ట్రెండ్ ఎలాగా తయారైందంటే, సో నార్మల్ పీపుల్కి కూడా ఇదైతే చేయించుకోవడం అనేది కొంచెం అలవాటుగా మారిపోతుంది. అంటే ఇంత ముందుకి ఇప్పటికి ఆ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఏంటంటే అప్పట్లో రైనోప్లాస్టీ అంటే చాలా పెద్ద, అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ టఫ్ ప్రొసీజ్యూర్. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎఫోర్డబిలిటీ వైజ్గా కూడా పీపుల్ కెన్ ఎఫోర్డ్ టు దట్ రేట్స్ అనమాట. సో రేట్ కాస్ట్ పరంగా కూడా కొంచెం ఎఫోర్డబుల్ రేంజ్లో ఉంది కాబట్టి పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ టు గెట్ ఇట్ డన్. సో అట్లాగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్ ఐ హ్యావ్ సెడ్ ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టేక్ సెల్ఫీ ఓన్లీ. సో ఆ సెల్ఫీలు ఈ పిచ్చి వల్ల ఏంటంటే దే వాంట్ టు లుక్ బ్యూటిఫుల్. సో అది దానివల్ల నా దగ్గరికి వచ్చే పేజెస్ అందరూ ఇన్స్టా నుండి కొందరు రిక్వెస్ట్లు పెడుతుంటారు ఇట్లాగా, సార్ మై ఫేస్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ వెన్ ఐఎమ్ లుక్ మై సెల్ఫ్ ఇన్ ద సెల్ఫీ అని అడుగుతుంటారు. అలాంటప్పుడు సో ఐ కీప్ ఆన్ క్యాలిక్యులేటింగ్ మై సెల్ఫ్, హో పేషెంట్స్ ఇలా కూడా చూసుకొని వస్తున్నారు అనేది. సో ఆ ట్రెండ్ ఇప్పుడు ఉందన్నమాట. మొత్తానికి అయితే సోషల్ మీడియా ద్వారా కూడా మీ ట్రెండ్ అనేది ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫేషియల్ సర్జరీస్ నార్మల్గా అనేది ఇంతకుముందు వేరే కంట్రీస్లో చేసేవాళ్ళు. అంటే యూజువల్లీ మీరైతే వేరే కంట్రీస్లో కూడా తిరిగే ఉంటారు, అక్కడ కూడా ట్రీట్ చేసి ఉంటారు. సో అక్కడ ఉన్న ట్రెండ్ ఇక్కడ ప్రెసెంట్ నడుస్తూ ఉంది కదా.
యా అక్కడ ట్రెండ్ ఇక్కడ ట్రెండ్ ఒకటే యాక్చువల్గా. బట్ ఏంటంటే నోస్ షేప్స్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే. ఇప్పుడు నేను జర్మనీ వెళ్ళాను, అక్కడ ఆల్మోస్ట్ 22 నేషన్స్ డాక్టర్స్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ప్రొసీజర్ విల్ బి ద సేమ్. బట్ ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ నోసెస్, వాళ్ళు ఏంటంటే కొందరికేమో షేప్ ఆఫ్ నోస్ డిఫరెన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు అవర్ ఇండియన్ గ్రూప్. సో మనకేంటంటే ఎక్కువ బ్రాడ్ నోస్లు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా థిన్ నోస్లు ఉంటాయి. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ప్రొసీజర్ విల్ బి ద సేమ్. గ్రాఫ్స్ సేమే, ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ వరల్డ్ గ్రాఫ్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ రైనోప్లాస్టీలో మీరు చెప్పారు, రైనోప్లాస్టీ అంటే ఇట్స్ ఏ కంప్లీట్ సర్జరీ. Yes. కాకపోతే అంతకంటే ముందు 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయని చెప్పేసి Yes, అన్నారు. yes. సో మీరైతే రైనోప్లాస్టీ గురించి చెప్పారు. కాకపోతే నార్మల్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా చేస్తారు? నార్మల్ అంటే అది ఎండోస్కోపికల్ గా చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ సో దట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. ఓకే. ఎండోస్కోపిక్ గా అన్ని చేయలేరు, కొన్ని అయితే చేయగలుగుతారు. అంటే సెప్టోరైనోప్లాస్టీ అంటారు. ఇప్పుడు ఏంటంటే సెప్టమ్ అని ఉంటుంది లోపల, Okay. అది వంకర ఉన్నా కానీ నోస్ వంకరగా కనపడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా వంకర అవుతుంది అనమాట, క్రుక్ టైప్ ఆఫ్ నోస్ అంటారు దాన్ని. సో మనం ఆ టైప్ రైనోప్లాస్టీ చేసేటప్పుడు రైనోప్లాస్టీ చేయాలి. అంటే సెప్టోప్లాస్టీ ప్లస్ రైనోప్లాస్టీ చేస్తే రెండు చేసే కరెక్షనే రైనోప్లాస్టీ అంటారు. సో ఫస్ట్ సెప్టమ్ కరెక్షన్ చేయటంలోనే కొంచెం నోస్ స్ట్రైట్ అవుద్ది, దాని తర్వాత రైనోప్లాస్టీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరెక్షన్ వస్తుంది అనమాట. నార్మల్గా ఈ సర్జరీస్ కానీ చేసేటప్పుడు అంటే ఎంత టైం పట్టచ్చు సార్? జనరల్గా రిబ్ గ్రాఫ్ట్ యూస్ చేస్తే నేను జనరల్గా హార్వెస్టింగ్ అంటారు. రిబ్ గ్రాఫ్ట్ హార్వెస్టింగ్ నాకు 45 minutes పడుతుంది. ఇదంతా అండర్ జనరల్ అనస్థీషియాలో చేయాలన్నమాట. ఓన్లీ రిబ్ తీయడానికి 45 minutes పడుతుంది, ఎందుకంటే అది దగ్గరగా ఉంటుంది కాబట్టి, లంగ్స్ దగ్గర కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అదొక 45 minutes, మిగతా 1.5 hours, టోటల్ 2.5 hours వీ కెన్ డూ ఏ కంప్లీట్ రైనోప్లాస్టీ ప్రొసీజర్ అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ విత్ గ్రాఫ్ట్ అయితే. ఓకే. ఒకవేళ ఆ గ్రాఫ్స్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఓన్లీ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోతే రిబ్ గ్రాఫ్స్ పెడతాం. ఓన్లీ కార్ట్లేజ్ సరిగ్గా లేకపోతే ఈ ఆరికల్ అంటే చెవు దగ్గర ఆరికల్ అంటారు దీన్ని, ఈ కార్ట్లేజ్ తీసి అడ్జస్ట్ చేస్తాం అనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే నార్మల్ జనరల్ పబ్లిక్ కూడా అఫెక్ట్ చేస్తున్నారు. దిస్ వాస్ నైస్, ట్రీట్మెంట్స్ అనేది కూడా ఇంకా బాగున్నాయి అనిపిస్తూ ఉంది. అంటే ట్రెండ్గా మారిపోయింది. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లలో అబ్బాయిలు ఎక్కువ వస్తున్నారా, అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా బోత్ ఆర్ ఇన్ ద సేమ్ నెంబర్స్ ఐ ఫీల్. యా, ఇప్పుడు నేను చేసిన వాటిలో ఇద్దరు సేమ్ గానే ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. కాకపోతే మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ అమ్మాయిలు వస్తుందని నేను అనుకున్నాను. లేదు, నౌ-a-days బాయ్స్ బికేమ్ వెరీ కాన్షియస్. సో యా అట్లా అనేది ఓన్లీ అమ్మాయిలకే కదా, ఎందుకంటే ఐ టోల్డ్ యూ నా వెన్ ఎవర్ దే సీ దేర్ ఫేసెస్ ఇన్ ద మొబైల్ దే ఆర్ కమింగ్ టు నో దట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ ద నోస్. సో అట్లా అనిపించినప్పుడు వాళ్ళు వెంటనే దే ఆర్ విజిటింగ్, దే ఆర్ సీయింగ్ ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్, దే విల్ బి విజిటింగ్ టు ద పర్టికులర్ డాక్టర్ హూ ఆర్ దే ఆర్ అప్రోచబుల్. అట్లా ఉంటుంది. మొత్తానికైతే ఆ నోస్ కరెక్షన్ గురించి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు, సో ఇందులో ఎన్ని టైప్స్ ఉంటుంది అని చెప్పేసి మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే నోస్ కరెక్షన్ చేయించుకోవడం అనేది కూడా చాలా పెరిగిపోయింది. అది కూడా మనం అఫెక్ట్ చేసే విధంగా ఉంది కాబట్టి మీ ముక్కు వంకర అలా ఉందని చెప్పేసి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ సేఫ్ అని కూడా చెప్పారు, అఫెక్ట్ చేసేటట్టు కూడా ఉందని ఇక్కడ డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు కూడా చెప్పారు. సో గైస్, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.